కడప జిల్లా సిద్ధవటం మండలం 1 మాధవరంలో భారీ భూ కబ్జా జరిగిందని 10 రోజులుగా దళితులు రీడే నిరాహార దీక్ష చేస్తున్నారు. సర్వే నెంబర్ 937లో ఉన్న భూమిలో 30 ఏళ్లుగా 80 దళిత కుటుంబాలు ఉంటున్నాయని వారు తెలిపారు. నేషనల్ హైవే పనులు ప్రారంభమవడంతో ఆ భూమిని కాజేసేందుకు నేషనల్ హైవే నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అనౌన్స్మెంట్ కమిటీతో పాటు 2017లో ఆ భూములు దళితుల ఆధీనంలో ఉన్నట్లుగా అప్పటి ఆర్డీఓ వీరబ్రహ్మం నిర్ధారించారని వివరించారు. నేషనల్ హైవే నిర్వాహకులు ఈ భూములను చదును చేసి తమవి కాదని వారి పేరుతో ఉన్నాయని బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని దళిత బాధితులు కోరుతున్నారు. సిద్ధవటం మండలం పెద్దపల్లి రెవెన్యూ పొలం 937 సర్వే నెంబర్లో 154 ఎకరాల సంబంధించి ఎస్కే నగర్ దళితులు, పేదలు, ఇతరులు అందరూ 2013 నుంచి సాగులో ఉన్నారు. అదేవిధంగా అసైన్మెంట్ 2013 సంవత్సరంలో ఎలిజిబుల్ లిస్టు ప్రకటించారు. 1.5 ఎకరా చొప్పున అటువంటి భూమి అంతటినీ సాగులో ఉన్నటువంటి పేదలు దాదాపు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సాగులో ఉండగా అటువంటి భూమిని ఈరోజు దుర్మార్గంగా ఆర్ఎన్బి హైవే రోడ్డు సంబంధించినటువంటి వాళ్ళు హైవే రోడ్డు వేయాల తప్ప పక్కనటువంటి భూములన్నీ కబ్జాకు పాల్పడుతున్నారు. ఇది సరైంది కాదు. పేదలు ఎప్పటి నుంచే సాగులో ఉన్నారు. అదేవిధంగా అటువంటి పేదలు అందులో నిర్వాసితులు సోమశిల నిర్వాసితులైనటువంటి దళితులు, పేదలు వాళ్ళందరూ స్థానిక పేదలు కాబట్టి దాదాపు 15 సంవత్సరాలు పై నుంచి సాగులో ఉన్నటువంటి పేదలు వాళ్ళ భూములు వాళ్ళకే దక్కాలా. ఆ విధంగా కాకుండా రోడ్డు పేరుతో మొత్తం భూములన్నీ కబ్జాకు గురవుతున్నాయి. అదేవిధంగా దాదాపు 50 ఎకరాలు పైగా మొత్తం ఆ రోడ్డు వర్క్ సంబంధించినటువంటి కాంట్రాక్టరు, అదేవిధంగా కడప సంబంధించిన ఎమ్మెల్యే, పిఏ మొత్తం వాళ్ళందరూ వచ్చి ఆక్రమకు చేస్తున్నారు. మాకు గతంలో 2013లో అసైన్మెంట్ కమిటీ జరిపి భూమిని ఇస్తామని చెప్పారు. 937 సర్వే నెంబర్లో 1147 నుంచి 62 వరకు ఇస్తామన్నారు. ఆ భూముల అసైన్మెంట్ కమిటీ జరిగింది. ఇంతవరకు మాకు పట్టాలు చేతికి అందడం లేదు. ఇటువంటి సమయంలో నేషనల్ హైవే మా కేటాయించినటువంటి సర్వే నెంబర్ కానుకొని నేషనల్ హైవే పోతుంది. దీంతో భూ కబ్జాదారులు ఇక్కడ వచ్చి జేసీబీలు పెట్టి సదును చేస్తున్నారు. మేము అడ్డుపడి ఎవరు మీరు ఎందుకు చేస్తున్నారని మేము నిలదీస్తే అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పనిచేసే వాళ్ళు కావచ్చు, మాకు శ్రీనివాసరెడ్డి కడప టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, నేను ప్రాజెక్ట్ మేనేజర్ని మాకు ఆయన ఆధ్వర్యంలో మమ్మల్ని చేయమన్నారు. మేము వచ్చి చేస్తాము అని చెప్పారు. అందుకు మేము ఇది మా కేటాయించినటువంటి భూములు కదంటే మీ కేటాయించిన భూములు ఇక్కడ ఉన్నాయి, ఇవి మా హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి అని మమ్మల్ని బెదిరించి కార్లలో వచ్చి మా కార్లు కూడా మా మీద దూసుకొని పోతున్నారు. కాబట్టి ఇలాంటి వాటి నుండి మమ్మల్ని కాపాడి మాకు భూములను ఇప్పించాలని మేము సవినయంగా ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ అధికారులకు కానివ్వండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ స్పందించి మా పేదలకు న్యాయం చేస్తారని మేము ఇక్కడ 10 రోజుల నుండి నిరాహార దీక్ష చేసుకొని టెంట్లు వేసుకొని కూర్చోన్నాం. ఏమంటే రోజుకొకడు భూ కబ్జాదారులు వస్తారన్నమాట. మా భూములు అని మేము ముత్తుకుంటామంటే మీ ఆడుండే అని రోజుకొకడు వచ్చేసి కార్లు వేసుకొని వచ్చి మమ్మల్ని దూషించి మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ మీద చర్యలు తీసుకొని మా భూములు మాకు ఇప్పించగలని సవినయంగా మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ భూ కబ్జాకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రియా. ఏదైతే కడప జిల్లాలోని భారీ భూ కబ్జా ఆరోపణలు అయితే కలకలం రేపెత్తుందని కూడా పూర్తిసారి అయితే తెలుస్తుంది. ఏదైతే సిద్ధవటం మండలంలోని వన్మాధారం ప్రాంతంలో అయితే దళితులకు సంబంధించిన భూములపైన నేషనల్ హైవే నిర్వాహకులు ఇది చేయడం అనేది కూడా చాలా దారుణంగా ఉందని అనుకోవచ్చు. మొత్తాన్ని చూసుకుంటే పూర్తిసారి అయితే ఆ యొక్క వన్మాదాలకు సంబంధించిన ఎవరైతే దళితులు ఉన్నారో దాదాపు 80 కుటుంబాల వరకు అక్కడ నివాసం ఉన్నట్లయితే పూర్తిగా ప్రాథమిక సమాచారం అయితే మొత్తాన్ని చూసుకుంటే వాళ్ళు దాదాపు
గత 30 ఏళ్లుగా కూడా 150 ఎకరాల భూమిని కూడా సాగు చేస్తున్న పరిస్థితిలో ఉన్నారు. కానీ ప్రస్తుతం అయితే నేషనల్ హైవే పనులు ప్రారంభం అవడంతో అయితే పూర్తిశాల అయితే ఈ యొక్క కేవలం ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కోసం మాత్రమే ఈ యొక్క పండగ పడుతున్నారని పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో 2017లో కూడా అప్పట్లో అసైన్మెంట్ కమిటీ కూడా దాంట్లో కూడా ఈ యొక్క దళితులు ఎవరైతే ఉన్నారో పూర్తిశాల అయితే దాదాపు 80 కుటుంబాలు వారికి కూడా ఈ యొక్క భూములు కూడా అప్పట్లో ఉన్నటువంటి ఆర్టీఓ వీరబ్రహ్మం కావచ్చు, అదేవిధంగా జిల్లా అధికారుల సమక్షంలో కూడా వారికి భూములు కూడా అందజేయడం జరిగింది. కానీ ఈ రోజు చూస్తే నేషనల్ హైవే నిర్వాహకులు అయితే పూర్తిశాల అయితే ఒక పండగ పడుతున్నారని పూర్తిశాల అయితే విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూడాలి, ఏది ఏమైనప్పుడు కూడా తాము సంబంధించిన భూముల పైన కూడా చాలా వరకు అయితే రాజకీయ నాయకులు కావచ్చు, అదే విధంగా అయితే నేషనల్ హైవే సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, కానీ పూర్తిశాల అయితే ఆ భూముల పైన కన్ను వేసిన సంగతి అయితే చాలా భారీగా ఉన్నట్లయితే పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఏది ఏమైనప్పుడు కూడా సోమేశ్వర బ్యాక్ వాటర్ సంబంధించి గతంలో ఉన్నటువంటి ఏదైతే ముంపు వాసులకైతే పూర్తిశాల అయితే నష్టపరిహారం అందజేస్తారో, అదే విధంగా పూర్తిశాల అయితే ఏదైతే వారికి భూమి కూడా ఇచ్చే తరుణంలో కూడా ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఈ రోజు చూస్తే ఏదైతే అప్పట్లో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కూడా పూర్తిశాల అయితే ఏదో వాళ్ళ అవార్డు సంబంధించి ఏదైతే ముంపుకు సంబంధించిన అవార్డు సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సినట్టు కూడా వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఈ రోజు చూస్తే ప్రభుత్వమే చేతులు ఎత్తిస్తే పరిస్థితికి వచ్చిందని కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఏది ఏమైనా కూడా దాదాపు 10 రోజుల పాటు వాళ్ళు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వాళ్ళ భూమి వాళ్ళకి కావాలంటూ కూడా రిలే నిరాహార చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వరకైనా సరే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు అయినా సరే, లోకేష్ వరకైనా సరే మేము తీసుకెళ్తాము, మా వచ్చేంత వరకు మా దీక్ష ఆగదు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి దళితులు అంటున్నారు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిశాల అయితే మనం చూస్తే ఏదైతే ప్రజాస్వామ్య హక్కుల పైన స్పష్టత ఉన్నప్పటికీ కూడా దళితుల భూములపై కబ్జా ఆరోపణలు, ఆందోళనలు కలిగిస్తున్న ఏదైతే ఉందో పూర్తిశాల అయితే ఈ యొక్క ఆశాప్రదంగా ఉందనేసి కూడా అనిపిస్తుంది. అయితే ఈ యొక్క విషయాన్ని ఏదైతే రాష్ట్ర కూటమి నాయకులు కూడా దీన్ని స్పందించాలి. ఎవరైతే ఈ యొక్క నిజమైన దళితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన భూములు ఏవైతే కబ్జాకు పాల్పడుతున్నారో వారిపైన కూడా కఠిన చర్యలు కూడా చేపట్టాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దళితులు కూడా న్యాయం చేసే విధంగా అయితే చర్యలు చేపట్టే విధంగా చూడాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి దళితులు కూడా వేడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్వీయ. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.